మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. నయనతార ధనుష్ మధ్య 9 ఏళ్ల నాటి మనస్పర్ధలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. నయనతార ఓపికకు ధనుష్ పరీక్షగా మారాడు. ఓపిక నశించడంతో ఎట్టకేలకి సుదీర్ఘమైన లెటర్తో ధనుష్ పై విమర్శలు గుప్పించింది. దేవుడే సమాధానం చెబుతాడంటూ తన కోపాన్ని లేఖలో చూపించింది. ఇంతకీ నయనతార హర్ట్ అయ్యేలా ధనుష్ ప్రవర్తించాడా? నయనతార ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు బర్స్ట్ కావాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. నయనతార ధనుష్ పై తీవ్ర విమర్శలు చేసింది. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ని నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఇందులో నయన నటించిన నానం రౌడీదాన్ విజువల్స్ పాటలు ఉపయోగించుకోవడానికి చిత్ర నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వకపోవడంతో నయనతార ఫైర్ అయింది. నయన్ విజయ్ సేతుపతి జంటగా నటించిన నానం రౌడీదాన్ కి విఘ్నేష్ శివన్ దర్శకుడు. తెలుగులో నేను రౌడీనేగా డబ్బై ఇక్కడ కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాతోనే నయన విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. 7 ఏళ్ల లవ్ స్టోరీ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. నయన్ జీవితంలో నేను రౌడీనే చాలా ఇంపార్టెంట్. దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడడం, ప్రియుడికి పేరు రావడం, యాక్టర్ గా నయనా మెప్పించడం అన్నీ ఈ సినిమా ఇచ్చేసింది. డాక్యుమెంటరీలో నానం రౌడీదాన్ కీలకం కావడంతో ఇందులో విజువల్స్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు వీలుగా NOC ఇవ్వాలని కోరినా ధనుష్ నుంచి సమాధానం రాలేదు. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్స్ పాటు వాడడంతో ధనుష్ 10 కోట్లకు లీగల్ నోటీస్ పంపించాడు. దీంతో షాక్ కి గురైన నయన ధనుష్ పై విమర్శలు గుప్పించింది. నేను రౌడీనే షూటింగ్ టైంలో దర్శకుడు విఘ్నేష్ శివన్, నిర్మాత ధనుష్ మధ్య ఈగో క్లాష్ అయింది. నయన రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే 9 ఏళ్ల నాటి ఈగో క్లాష్ ని ధనుష్ మనసులో పెట్టుకుని NOC ఇవ్వలేదని అర్థం వచ్చేలా రాసుకొచ్చింది. డైరెక్టర్ అయిన బ్రదర్ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప యాక్టర్ అయిన మీరు చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉందని నయన పేర్కొంది. నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు, ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం ఇబ్బంది పెడుతోందని పేర్కొంది నయన. నా జీవితంలో ముఖ్యమైన నేను రౌడీనే డాక్యుమెంటరీలో భాగం కాలేకపోయిందని ఉండిపోయింది. ఈ సినిమాలోని ఫోటోస్, వీడియోస్, పాటలు ఉపయోగించుకునేలా NOC ఇస్తారని 2 ఏళ్లుగా ఎదురు చూశాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా మనసుని ముక్కలు చేసింది. వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కడం కోసం NOC ఇవ్వకపోవడం బాధ పెట్టిందని నయన పేర్కొంది. నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల పాటు నేను రౌడీనే క్లిప్స్ వాడారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంతో షాక్ కి గురయ్యానని, 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని పేర్కొంది నయన. ఇప్పుడే మీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందని, అభిమానులకు మీరు ఎలాంటి వారో పూర్తిగా తెలియదని, వారికి చెప్పే మంచిని మీరు పాటించరని ధనుష్ ని దుయ్యబట్టింది. కాపీరైట్ కోణంగా చూస్తే న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించినా నైతిక కోణం అనేది ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నా. దేవుడే దీనికి సమాధానం చెబుతాడని ఘాటుగా స్పందించింది నయన్. నేను రౌడీనే చూసిన తర్వాత సినిమా ఆడదన్న నిర్ణయానికి ధనుష్ వచ్చాడు. డైరెక్టర్ ని కించపరుచుతూ చేసిన వ్యాఖ్యలతో విఘ్నేష్ శివన్, నయనతో పాటు చిత్ర యూనిట్ బాధపడింది. ఈ విషయాన్ని నయన్ ఇండైరెక్ట్ గా తన పోస్ట్ లో రాసుకొచ్చింది. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు అవుతున్నా ఒక మనిషి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడని నయన పేర్కొంది. నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి ఇప్పటికీ ఆలరిస్తున్న సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలను మర్చిపోలేనని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు చేసిన వ్యాఖ్యలు మానిపోని గాయాన్ని మిగిల్చాయని రాసుకొచ్చింది నయన. సినిమా ఫ్లాప్ అవుతుందని డిసైడ్ అయిన ధనుష్ డైరెక్టర్ ని కించపరుస్తూ మాట్లాడారు. సినిమా హిట్ తో కంగు తిన్నాడు. ఫ్లాప్ అవుతుందని చెప్పిన సినిమా హిట్ అయ్యేసరికి ధనుష్ ఈగో హర్ట్ అయిందట. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా రాసుకొచ్చింది నయన్. దీన్ని కవర్ చేయడానికి మరో ఆడియో ఫంక్షన్ లో కట్టుకథలు అల్లి పంచ డైలాగ్స్ చేర్చి మాట్లాడిన సంగతి గుర్తు చేసింది నయన. తనపై తీసిన డాక్యుమెంటరీని చూస్తే మనసు మారొచ్చని, మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ప్రేమను చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నయన పోస్ట్ చేసింది. నయనతారకు మద్దతుగా విఘ్నేష్ ట్వీట్ చేశాడు. జీవించడం జీవించనివ్వండి అంటూ గతంలో ధనుష్ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేశాడు. ప్రేమను పంచండి అంటూ భార్యాభర్తలిద్దరూ పెట్టిన హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం కుదిరింది. 8 నెలల క్రితం సినిమా లాంఛనంగా మొదలైనా అదిగో ఇదిగో అంటూ ఊరించింది. ఎట్టకేలకి మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. అదెప్పుడో చూసేయండి. ఉప్పిన తర్వాత బుచ్చిబాబు NTR తో సినిమా ప్లాన్ చేశాడు.
అయితే తారక్ ఆల్రెడీ కమిట్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చినా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో ఇదే కథని రామ్ చరణ్ కి వినిపించి ఒప్పించాడు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ పూర్తి కాకుండానే బుచ్చిబాబు సినిమా లాంఛనంగా మొదలైంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా 8 నెలల క్రితమే సెలెక్ట్ అయింది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పార్ట్ పూర్తయి కూడా 4-5 నెలలు దాటినా ఇంతవరకు బుచ్చిబాబు సినిమా మొదలు కాలేదు. గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో దిగుతుంటే 2 నెలల ముందుగానే ఈ నెల 22న మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకి రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ట్యూన్స్ ఇవ్వక ఇబ్బంది పెడతాడన్న విమర్శ ఉన్నా ఆల్రెడీ మ్యూజికల్ సిట్టింగ్స్ జరిగిపోయాయి. 3 పాటల్ని రికార్డ్ కూడా చేశాడని తెలిసింది. తెలుగులో రెహమాన్ కి హిట్ లేకపోయినా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కే ఈ కథకి రెహమానే న్యాయం చేస్తాడని బుచ్చిబాబు భావించాడు. సెంటిమెంట్ ని పక్కన పెట్టి రెహమాన్ కావాలన్న తన డిమాండ్ ని నెగ్గించుకున్నాడు దర్శకుడు. బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్ అయ్యాడు. రంగస్థలం తర్వాత చెర్రీ గడ్డం పెంచలేదు. వినయ్ విజయరామ RRR గేమ్ చేంజర్ లో క్లీన్ షేవ్ తో కనిపించాడు. లుక్ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ని ఫాలో అవుతాడనిపిస్తోంది. రంగస్థలంలో చెర్రీని ఎలా చూపించాడో మరోసారి ఆ లుక్ లోకి తీసుకెళ్తున్నాడు దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ సీక్వెల్స్ కి క్యార్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వీళ్ళు ఏ సినిమా తీసినా పార్ట్స్ ఉండాల్సిందే. అదేంటో కానీ సీక్వెల్ లేని కథల్ని సెలెక్ట్ చేసుకోరు. రీసెంట్ గా పట్టాలెక్కించిన సినిమా కూడా సిరీస్ లా సాగుతుందట. అదేంటో చూద్దామా? KGF, కాంతారా, సలార్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చే సినిమా మహా అవతార్ నరసింహ. అశ్విని కుమార్ దర్శకుడు. పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నామని చెబుతూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. కా ఫేమ్ శామ్ CS మ్యూజిక్ డైరెక్టర్. మహా అవతార్ సిరీస్ లో రానున్న తొలి సినిమా ఇదని, కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరిన్ని మూవీస్ వస్తాయని తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ కు గుర్తింపు తీసుకొచ్చిన KGF ఇప్పటికే 2 పార్ట్లతో వచ్చిందే. 3వ పార్ట్ తో పాటు సలార్ 2 కూడా తెరపైకి రావాల్సి ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ తో మరో 2 సినిమాలకు కమిట్ అయ్యారు. సలార్ 2 2026లో, 2027, 2028లో ఈ సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాంతారాకు సీక్వెల్ లేకపోయినా సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత పట్టుబట్టి రిషబ్ తో ప్రీక్వెల్ కథ రెడీ చేయించాడు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి 2 ఏళ్లుగా కాంతారా చాప్టర్ 1 పనిలో బిజీగా ఉన్నాడు. భారీ హంగులతో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీని 2025లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే హీరో ఫ్యాన్స్ కి ఆనందమే, ఫుల్ జోష్ అయిపోతారు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అప్డేట్ ఇవ్వకపోయినా తమన్ ఎక్స్ ని ఫాలో అయితే చాలు. సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయం చెబుతాడు అన్న ఆశ. ప్రెజెంట్ మ్యూజిక్ ఇస్తున్న అన్ని సినిమాల గురించి లీక్స్ ఇచ్చేశాడు తమన్. అవేంటో చూద్దామా? తమన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు గేమ్ చేంజర్, డాకు, మహారాజ్ సంక్రాంతికి వస్తుంటే సమ్మర్ కు రాజాసాబ్, ఓజీ రెడీ అవుతున్నాయి. కొన్ని సీన్స్ కు బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. వీటన్నింటి గురించి అప్డేట్స్ ఇచ్చేశాడు తమన్. ముందుగా వచ్చి పుష్ప 2 గురించి మాట్లాడుతూ సినిమా చూసిన తర్వాత అద్భుతంగా వచ్చిందన్నాడు. అవార్డులన్నీ బన్నీ తీసుకెళ్లిపోతాడని చెప్పాడు తమన్. మరో 2 మ్యూజిక్ డైరెక్టర్స్ అజనీష్ లోక్నాథ్, శాష్ CS కూడా పుష్ప 2కు రికార్డింగ్ ఇస్తున్నారు. సంక్రాంతి బరిలో ముందుగా వస్తున్న గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ ఈ నెల 20న డ్యూయట్ ని రిలీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత అమెరికాలో జరిగే ఈవెంట్ లో మరో పాట రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఇక డాకు మహారాజ్ గురించి మాట్లాడుతూ బాలయ్యతో తనకిది 5వ సినిమాని, కథ ఏది కోరుకుంటే అదే ఇచ్చేస్తానన్నారు. అఖండ 2కు మ్యూజిక్ ఇస్తున్నట్టుగా తెలిపాడు తమన్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ వచ్చింది. అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో హిట్స్ తర్వాత తమన్, త్రివిక్రమ్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే బన్నీతో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని మారుస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. తనే మ్యూజిక్ ఇస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యే ప్రభాస్ రాజాసాబ్ కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ అయిన హారర్ టీజర్ తో ఇంప్రెస్ చేశాడు తమన్. సినిమాలో 6 పాటలుంటే ఇందులో ఓ రీమిక్స్ సాంగ్ కూడా ఉందంటున్నారు. జనవరిలో రిలీజ్ చేసే సాంగ్ తో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తామని అప్డేట్ ఇచ్చాడు. ఇక ఓజీ విషయానికి వస్తే ఆచితూచి మాట్లాడాలంటూనే సినిమా షూటింగ్ 80% పూర్తయిందన్నారు. రమణ గోగులతో ఓ పాట పాడిస్తామని, అలాగే మంచి కీబోర్డ్ ప్లేయర్ అయిన అఖిరాను ఓజీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. సర్కారు వారి పాటతో మహేష్ కూతురు సితారతో ప్రమోషనల్ సాంగ్ చేయించిన తమన్ పవర్ స్టార్ వారసుని కూడా పరిచయం చేస్తాడేమో చూడాలి. మాధురి దీక్షిత్ తేజాబ్ రోజులు గుర్తు చేసుకుంది. ఈ అమ్మాయిని స్టార్ ని చేసిన ఏక్ దో థీమ్ సాంగ్ షూటింగ్ టైంలో విశేషాలను పంచుకుంది.
బూల్ బులయా 3 ప్రమోషన్స్ లో ఎవర్ గ్రీన్ సాంగ్ గురించి ఏం మాట్లాడిందో చూద్దామా? శ్రీదేవితో పాటు బాలీవుడ్ ను ఏలిన మాధురి దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైనా హిట్ పడలేదు. ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో హర్రర్ కామెడీ బూల్ బులయ్యా 3తో సక్సెస్ చూసింది మాధురి. విద్యా బాలన్తో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 360 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బూల్ బులయ్యా 3 ప్రమోషన్ లో తేజాబ్ లోని ఏక్ దో తీన్ పాట గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది మాధురి. పాట కోసం కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ దగ్గర ట్రైన్ అయ్యానని చెప్పుకొచ్చింది. రిహార్సల్స్ టైంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే కెమెరాను ఫేస్ చేయాల్సి వచ్చేది. ఓపిక లేకపోవడంతో ఫేస్ డల్ అయింది. క్లోజప్ షాట్స్ తీసుకోకుండా లాంగ్ షాట్స్ తీసుకోవాలని అడిగితే దర్శకుడు ఎన్ చంద్ర ఒప్పుకున్నారని చెప్పింది మాధురి. 1988లో విడుదలైన తేజాబ్లోని ఏక్ దో తీన్ పాట మాధురిని స్టార్ ని చేసింది. ఆ తర్వాత అనిల్ మాధురి కాంబోలో వచ్చిన బేటాలోని ధక్ ధక్ కర్నేలగా సాంగ్ కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచింది. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని అబ్బని తీయని దెబ్బ సాంగ్ ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేశారు.